మనకచర్ల ప్రాజెక్టు మీద అపోజిషన్ నుంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ఎందువలన అంటే ఈ ప్రాజెక్టు రూపొందించమన్నదే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రతిపక్షం ఏం మాట్లాడదు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఏకైక అగరబత్తి మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఎవరు మాట్లాడాలి దీని గురించి? మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు యొక్క నిజ స్వరూపాన్ని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది, ప్రజా సంఘాలదే. కాబట్టి ఆ చొరవ తీసుకుని ఆ బాధ్యతతోనే మీ ముందుకు వచ్చి ప్రజలకు ఇవన్నీ వివరిస్తాం. ఇంకొక విషయం నేను మనవి చేసుకోదలుచుకున్నది ఏమిటంటే, ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చేటువంటి అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పాటు మేము కట్టే పన్నులకి మీరు ట్రస్టీగా వ్యవహరించండి, ఆ డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ప్రజోపయోగమైనటువంటి పనులు చేయండి, రాష్ట్రము ప్రజలు అభివృద్ధి చెందే దిశగా నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మనం వాళ్ళకి ఆ ట్రస్టీషిప్ అప్పచెప్తాం. ఇందులో భాగంగా రోజువారీ నిర్ణయాలు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్, జీవోలు ఇచ్చుకోవడం అవి మీ ఇష్టం. ఎవరిని ఏపీపీఎస్సీ మెంబర్గా వేయాలో అవి అలాంటివన్నీ మీరు నిర్ణయాలు తీసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీకు ఇచ్చిన అధికార కాలం యొక్క పరిమితి దాటి దశాబ్దాల తరబడి, తరాల తరబడి ప్రజల మీద భారం మోపబోయే ప్రాజెక్టుల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మనవి చేస్తున్నాం. గతంలో